నమస్కారం అండి, వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మనం శని వక్రగతి జూలై 13వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యి నవంబర్ 27వ తేదీ వరకు ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ వక్రించిన శని గోచారంలో ఎటువంటి ఫలితాలు ఇస్తుంది ఆయా లగ్నాల వారికి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. జనరల్గా గోచార విషయంలో ఎవరైనా సరే జాతకంలో ఖచ్చితంగా ఇదిగోనండి గురువు మారుతున్నాడు, శని ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతున్నాడు, రాహుకేతువులు మారుతున్నారు, ఈ ఇంపాక్టు మా లగ్నాల మీద ఎలా ఉంటుంది, మా రాశుల మీద ఎలా ఉంటుంది, దశ అంతర్దశానాదుల మీద ఎలా ఉంటుంది, ఇలాంటి డౌట్స్ ఉన్నప్పుడు మనం జనరల్గా మన జన్మజాతకం పక్కన పెట్టుకొని మనకి ఫస్ట్ చూడాల్సిన అంశం ఏంటంటే ఏదైనా ఏ ప్లానెట్ అంటే హెవీ ప్లానెట్స్ అంటారు. ఇప్పుడు ఈ జూపిటరు, శాటర్ను, సో రాహుకేతువులు ఇవి గోచారంలో ఏదైనా ఒక నక్షత్రం మారినా, ఒక నక్షత్రంలో నుంచి ఇంకో నక్షత్రంలోకి మారినా, లేదు గురువు వక్రీకరించిన, లేదు శని వక్రీకరించిన, రాహుకేతువులు నక్షత్రాలు మారుతున్న గోచారంలో ఇవి కొంచెం మీ యొక్క లైఫ్ని అంటే మీకు జరుగుతున్న జీవన విధానంలో ఎటువంటి మార్పులు తీసుకొస్తాయనేది ముఖ్యంగా గోచారం ద్వారానే మనం తెలుసుకోగలం. అయితే ఒక జాతకంలో మనకి ఒక యోగం ఉంది, డెఫినెట్గా కారు కొనే యోగం ఉందనుకోండి, ఇది ఈ సమయంలో జరగవచ్చు అనే పాయింట్ ఎలా చెప్పచ్చు అనేది ఇంతకుముందు కూడా చెప్పున్నాను. జనరల్గా వాహనాల కారకుడు శుక్రుడు. సో ఈ శుక్రుడి మీదకి గురువు యొక్క దృష్టి పడినా, లేదు శని యొక్క దృష్టి పడినా, అంటే ఏదో ఒక రూపంలో అంటే మీ గురువు మెయిన్ ఎక్స్పాన్షన్ చేస్తాడు కాబట్టి గురువు యొక్క దృష్టి కానీ ఆయన శుక్రుడి మీదకి వచ్చినప్పుడు కానీ వాహన యోగం కొనే అవకాశాలు ఉంటాయి, లేదు ఇల్లు కొనే అవకాశాలు ఉంటాయని చెప్తున్నాం మనం. ఇవన్నీ కూడా నాడీ సిద్ధాంతంలో చాలా సింపుల్గా త్రికోణ స్థితిని అనుసరించి చెప్తుంటారు. అయితే ఏదైనా కూడా ఒక గ్రహం వక్రీకరించినప్పుడు అది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అనేది జన్మజాతకంలో మీకు ఒకవేళ శని వక్రీకరించే ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి ఈ టైంలో ఎలా ఉంటుంది, వక్రీకరించని వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, అసలు మీ జాతకంలో శని నార్మల్ పొజిషన్లోనే ఉన్నాడు, వాళ్ళకి ఎటువంటి పొజిషన్లో ఇటువంటిప్పుడు ఎటువంటి ఫలితాలు చూస్తారు అనేది మనం మాట్లాడుకుందాం. జనరల్గా ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవరు ఈ యొక్క గోచార శని వక్రీకరించినప్పుడు ఎక్కువగా అంటే కొంచెం క్లోజ్గా వాళ్ళ ఫలితాలు ఈ 4 months చూడగలరు అంటే ముఖ్యంగా మకర లగ్నానికి అధిపతి శని, కుంభ లగ్నానికి అధిపతి శనే, సో తులా లగ్నానికి ఇంపార్టెంట్ యోగకారకుడు అంటే ఆయన కేంద్ర కోణస్థానాన్ని రూల్ చేస్తాడు, వృషభ లగ్నానికి దశమ స్థానాన్ని రూల్ చేస్తాడు. అంటే ఎవరికైతే లగ్నాన్ని కానీ లేదా దశమాన్ని కానీ ఈ శనిదేవుడు రూల్ చేస్తాడో మెయిన్ ఇంపాక్టు మన జీవితంలో మన కర్మస్థానం నుంచే ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటుంది. అంటే దైనందిన జీవితంలో ఎక్కువగా మనం ఉద్యోగం, వ్యాపారం వీటి గురించి ఎక్కువగా ఆలోచిస్తాము, వాటి గురించి ఎక్కువగా థింకింగ్ ఉంటుంది, లేదా ఆరోగ్యం గురించి. ఇవి 2 విషయాలు ఎవరికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారంటే ఈ లగ్నం వాళ్ళు. ఇప్పుడు మకర లగ్నం వాళ్ళకి లగ్నాధిపతి శని అవుతాడు, కుంభ లగ్నం వాళ్ళకి లగ్నాధిపతి శని అవుతాడు, సో మేష లగ్నం వాళ్ళకి దశమాధిపతి శని అవుతాడు, వృషభ లగ్నం వాళ్ళకి దశమాధిపతి శని అవుతాడు. సో అందువల్ల వీళ్ళు ఈ లగ్నం వాళ్ళు పర్టికులర్గా ఎక్కువగా ఇంపాక్ట్ చూస్తారు. సరే తులా లగ్నం వాళ్ళు అంటే ఏ విధంగా, ఏ లగ్నం వాళ్ళైనా మనం ఎలా చూడాలి అని అంటే ఆ భావాలకి, ఏ భావాలకి మీ జాతకంలో శని ఆధిపత్యం వహిస్తాడో వాళ్ళు ఆ భావాల విషయంలో వీళ్ళు కొంచెం రెట్రోగ్రేడ్ పొజిషన్ అంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవడం అన్నమాట. ఇంతకుముందు నేను ఇల్లు కొందాం అనుకుని మాటలు జరిగాయండి, కానీ అవి ఎంతకి ముందు జరగలేదు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఫోన్ చేశారు రమ్మని చెప్పి ఇంకోసారి కన్సిడర్ చేయమన్నారు, సరే ఒకసారి చూడడానికి పోతున్నాము, ఇది కరెక్ట్ టైమేనా, ఎందుకు ఇట్లా అంతకుముందేమో శని వక్రంలో ఉన్నప్పుడు ఉండదు. ఇప్పుడు తులా లగ్నం వాళ్ళు ఉన్నారు, 4th లార్డ్ అండ్ 5th లార్డ్ అంటే మీ భూమి, వాహనము లేదా హౌసు, లేదు మీ పిల్లల విషయంలో చదువు, ఎడ్యుకేషన్ విషయం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ రంగానికి సంబంధించిన విషయాల్లో మీరు ఇంతకుముందు కొన్ని ప్లాన్స్ వేసి ఉంటారు, అవి కరెక్ట్గా ఫ్రూటిఫై అవ్వలేదు అనుకోండి, మీ జాతకం ప్రకారం మీ జాతకంలో శని వక్రంలో ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు ఆ సమయంలో ఇవి ఫ్రూటిఫై అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే పని జరిగేదానికి అవకాశాలు ఉన్నాయి. లేదు శని వక్రంలో లేడు, మామూలుగా ఉన్నాడు అనుకోండి, ఈ విషయాల్లో కొంచెం బద్ధకంతో పోస్ట్ పోన్ చేసే అవకాశాలు వస్తాయన్నమాట. అంటే ఆ పని శని వక్రంలోంచి దాటేదాకా కొన్నిసార్లు జరగకపోవచ్చు. సో అట్లా మనం ప్రెడిక్షన్స్ అనేవి మనం ఆలోచించాలి. అయితే ఇక ఏమైందంటే మెయిన్ నేను చెప్పినట్టు మకర లగ్నం, కుంభలగ్నం, మేషలగ్నం, వృషభ లగ్నం వాళ్ళకి ఎక్కువ ఇంపాక్ట్ చూస్తారు. ప్లస్ ఇంకా బాగా క్లోజ్గా చూడగలిగితే మనం మీకు ఎవరికైనా శని మహాదశ జరుగుతున్నా, లేదు శని అంతర్దశ జరుగుతున్నా, అంటే మీకు ఏ దశ అయినా జరగచ్చు, మీకు రాహు మహాదశ జరగచ్చు, గురు మహాదశ జరగచ్చు, కుజ మహాదశ జరగచ్చు,
మీకు దాంట్లో అంతర్దశ అనేది శనిగా జరుగుతున్నప్పుడు డెఫినెట్గా ఈ 4 months మీరు ఆ ఎఫెక్ట్ని అయితే చూస్తారు. మీకు శని జాతకంలో వక్రించున్నాడా, నార్మల్ పొజిషన్లో ఉన్నాడా, ఇది ముఖ్యంగా చూసుకోండి. వక్రీకరించుంటే డెఫినెట్గా ఈ 4 monthsలో మీ లగ్నం నుంచి శని ఏ భావాలకు ఆధిపత్యం వహిస్తాడో ఆ భావాలకు సంబంధించిన విషయాల్లో పనులు ఖచ్చితంగా తొందరగా అయ్యే అవకాశాలు వస్తాయి. లేదు వక్రీకరించిన శని అయితే ఆ భావాల విషయాలు మీరు కొంచెం పోస్ట్ పోనింగ్ అనేవి జరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇది బేసిక్గా ఒక క్లారిటీ తెచ్చుకుందాం మనం. ఓకే, ఏం చేయబోతున్నాడు ఈయన, ఏం చేస్తాడు. సహజంగా మనకి ఈ శనిదేవుడు అంటే మామూలుగా గృహ వాతావరణంలో కానీ మండేన్ అఫైర్స్లో కానీ కారకత్వాల విషయంలో ఏన్ని చూపిస్తాడు అనే పాయింట్ మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు ఈయన శుచి శుభ్రత అంటే మామూలుగా ఏంటంటే ఈ మున్సిపల్ వర్కర్స్ కావచ్చు, ఇంట్లో అయితే టాయిలెట్ క్లీనింగు, లేకపోతే టాయిలెట్స్ రెనోవేషన్ చేయడము, తర్వాత ఈ డోర్ మ్యాట్స్ ఇవన్నీ మార్చాలనుకోవడం, తర్వాత చెప్పులు 1-2 జతలు కొనడం, ఒకటి సరిగ్గా సరిపోలేదని చెప్పి ఇంకో జత కొనుక్కోవడం, అంటే కొన్న తర్వాత ఒక్కోసారి ప్యాషన్ పెరగచ్చు అనమాట. సో ఇవి ఎందుకంటే ఇది మీనరాశిలో శని వక్రీకరిస్తున్నాడు కాబట్టి ఉత్తరాభాద్ర నక్షత్రంలో మీనరాశి అనేది పాదాలకు సంబంధించింది కాలపురుషుడి చక్రంలో. అందువల్ల డెఫినెట్గా పాదాలకు సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. లేదు మీరు షూస్ మార్చడం కానీ తరచుగా 1-2 జతలు కొనుక్కోవడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఇది కాలపురుషుడి చక్రంలో 12వ ఇల్లు అయినప్పటికీ అక్కడ శని వక్రీకరిస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా మీరు తీర్థయాత్రలకి అంటే ఇది ఎవరికి చెప్తున్నానంటే ఇది కాలపురుషుడి చక్రంలో మేష లగ్నానికి బేసిక్గా అంటే అందరికీ కామన్గా జరిగే అంశాలు ఈ 4 monthsలో ఏం జరుగుతాయి అంటే వక్రీకరించిన వాళ్ళకేమో నేను చెప్పినట్టు అది సపరేట్, వక్రీకరించిన వాళ్ళకి అన్నట్టుగా మాట్లాడుతున్నాను. అంటే మీరు ఏదైనా తీర్థయాత్రకి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలనుకోవడం, లేదా దానికి సంబంధించిన విషయంలో ఈ 2 months వెయిట్ చేయాల్సి రావడం, సడన్గా కొంచెం కాళ్ళకి బెనుకు రావడం, సో చిన్న చిన్న యాక్సిడెంట్స్. ఇప్పుడు మేష లగ్నం వాళ్ళకి అనుకోండి, ఇది 12వ ఇల్లు అవుతుంది. సో 12వ ఇంట్లో శని వక్రీకరించి 11వ ఇంటికి ఆయన చూస్తున్నాడు. ఆయన చూపు పడినట్టుగా లెక్క తీసుకుంటారు నాడీ సిద్ధాంతంలో. సో అందువల్ల ఏంటంటే మనం ఫస్ట్ మేష లగ్నం నుంచి జనరల్గా మాట్లాడుకుందాము. ఈ మేషలగ్నం వాళ్ళకి 12వ ఇంట్లో వక్రీకరించాడు కాబట్టి ఇది కుంభరాశిని చూస్తుంది కాబట్టి సో ఈ కుంభంలో మీకు ఏదైనా గ్రహం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన కారకత్వాల విషయాల్లో అది యాక్టివేట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు కుజుడు కూర్చొని ఉన్నాడు అనుకోండి ఇక్కడ కుంభంలో కానీ, సో కుంభంలోకి ఇది వచ్చినట్టే మనం ఫీల్ అవ్వి సో ఈ కుజుడిని యాక్టివేట్ చేస్తుంది. ఈ కుంభానికి కోణ స్థానాలు ఏవేవి ఉన్నాయి, మిథునము, తుల. సో ఈ మిథునములో కానీ తులలో కానీ కుజుడు కానీ ఉన్నట్లయితే డెఫినెట్గా మీకు ఈ సమయంలో కొంచెం అంటే ప్లస్ మైనస్ రెండు చెప్తాను, మీరు అది మీ జాతకం బట్టి చూడాల్సి ఉంటుంది. ప్లస్ ఏంటంటే మీరు కొంచెం యాక్టివిటీ అంటే బాగా జిమ్ జాయిన్ అవ్వడము, లేకపోతే ఏదైనా స్పోర్ట్స్లో బాగా రాణించడము, ఇవి వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. నెగిటివ్ ఏంటంటే కొంచెం అగ్రెసివ్నెస్తో కొంతమందితో గొడవలు పడడము, లేదా కోర్టు చుట్టూ తిరగాల్సి రావడము, లేదు ఏదైనా చిన్న యాక్సిడెంట్స్ లాంటి చిన్న చిన్నవి అవ్వడము, సో రక్తాన్ని చూడవలసి రావడము, ఇలాంటివి కూడా ఒక్కోసారి ఎక్కువగా జరుగుతాయి. సో ఇది ప్లస్ మైనస్. ఈసారి ఇది మరి ఎట్లా కనుక్కోవాలి అని అంటారేమో, ఇది కనుక్కోవాలి అని అంటే 100% మీ యొక్క దశ అంతర్దశానాదులు లింకప్ అయి ఉండాలి. మీకు ఒకవేళ కుజుడు కుంభంలో ఉండి లేదా మిథునంలో ఉండి లేదు తులలో ఉన్నాడు అనుకోండి, అదే సమయంలో మీకు కుజమహాదశ జరుగుతుంది లేదా అంతర్దశ జరుగుతుంది, అప్పుడు మీరు ఖచ్చితంగా ఈ ఫలితాలు కొంచెం పాజిటివా నెగిటివా, మీకు మళ్ళా కుజుడు మీ లగ్నానికి అది బాగా మంచి శుభుడు అనుకోండి, డెఫినెట్గా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ దాంతోపాటుగా ఎందుకు అంటే మంచి రిజల్ట్స్ అంటే ఏంటి, మీలో మంచి ఆలోచనలు వస్తాయి, బాగా జిమ్కి జాయిన్ అవ్వాలి, బాగా ఫిట్గా ఉండాలి మనం కనీసం, ఇవన్నీ కుజుడు యొక్క పాజిటివ్ క్వాలిటీస్. సో వర్క్ మోడ్లోకి వెళ్ళిపోతారనమాట మీరు బాగా. సో ఇట్లా మనం తెలుసుకోవచ్చు. జ్యోతిష శాస్త్రంలో ఏంటంటే ప్లస్ మైనస్ అనేవి మీ యొక్క లగ్నాన్ని బట్టి ఆధిపత్యాలను బట్టి ఎక్కువగా ఫలితాలు నిర్ణయించవలసి ఉంటుంది. అయితే ఇక అదే మీకు అక్కడ ఒకవేళ కుంభంలో గురువు ఉన్నాడు, లేదు మిథునంలో లేదు తులలో ఉన్నాడు, అప్పుడు మీకు కొత్త ఆపర్చునిటీస్ నాక్ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే కొత్తగా మీరు జీవితంలో ఒక ఉద్యోగం కావచ్చు, లేదా ఏదైనా మనీ అంటే మీ లైఫ్ని ఎక్స్పాన్షన్ చేసే ఇన్సిడెంట్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. అది అన్ని రకాలు ఏ రకమైనా అవ్వచ్చు.
ఏదైనా ఒక శుభకరమైన ఈవెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయి. అదే రవి ఉన్నాడు అనుకోండి, బాసెస్ కారకుడు, తండ్రి కారకుడు. సో ఈ తండ్రికి యొక్క ఆరోగ్యం గురించి కంగారు పడే అవకాశం ఉంది. బాసెస్తో కొంచెం క్లాషెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదు మీకు హెల్త్ పరంగా చూస్తే ఒక్కొక్కసారి ఉష్ణం వల్ల, అధిక ఉష్ణం వల్ల కూడా ఎక్కువగా తీవ్రత ఇబ్బంది పడేది. అంటే ఈ కుజురవులు ఉన్నప్పుడు కుజుడికి కూడా ఈ అధిక ఉష్ణం వల్ల ఇబ్బందులు తెప్పిస్తాడు ఆటోమేటిక్గా, ఒకవేళ నెగిటివ్ వేలో పనిచేస్తే మీకు ఆ జాతకంలో కుజుడు. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఈ రవి ఉన్నప్పుడు కుంభంలో కానీ లేదా తులలో కానీ మిథునంలో కానీ వాళ్ళకి ఖచ్చితంగా ఈ సమయంలో వాళ్ళ తండ్రి ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. మీరు పర్సనల్గా మీకు ఈగోకి పోకూడదు, బాసెస్తో కొంచెం క్లాషెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇవి మనం మాట్లాడుకోవచ్చు. అలాగే చంద్రుడి గురించి కూడా అంతే. చంద్రుడు ఉంటే తల్లి కారకుడు, తర్వాత స్త్రీలకు కారకుడు. జనరల్గా ఏంటంటే ప్రయాణాలకు కారకుడిగా తీసుకుంటారు. సో ఆహారానికి సంబంధించి ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సడన్గా ట్రావెల్స్ ఎక్కువ చేయాల్సి రావచ్చు. మదర్ యొక్క ఆరోగ్యం గురించి కలత చెందొచ్చు. సో మదర్ ఆరోగ్యం బాగా సరి చేసుకోవచ్చు ఈ 4 monthsలో, లేదు పోస్ట్ పోన్ చేసి ఈ 4 months కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు. ఇది డిపెండ్స్ అపాన్ అనమాట మీ జాతకంలో ఉన్న శని కండిషన్ బట్టి. సో అట్లా ప్రతి ఒక్క కారకత్వాల్ని ఇప్పుడు కుజుడు, రవి, చంద్రుడు మాట్లాడుకుందాం, గురువు మాట్లాడుకుందాం, శని మాట్లాడుకుందాం. శని ఒరిజినల్గా శని మీ జాతకంలో కుంభంలో ఉండి లేదా మిథునంలో ఉండి తులలో ఉన్నాడు అనుకోండి, మీకు అడిషనల్గా బాధ్యత ఉండే అవకాశాలు ఉన్నాయి. అంతకుముందు కంప్లీట్ చేయని బాధ్యతలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా ఈ సమయంలో కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. సో అది వక్రీకరించిన వాళ్ళకి ఈ సమయం కొంచెం పోస్ట్ పోన్ చేసే మెంటాలిటీ మీకు రావచ్చు. కాబట్టి మీరు ఖచ్చితంగా కొంచెం యాక్టివ్గా ఉండేదానికి ప్రయత్నం చేయండి. ఆ బద్ధకం అనేది తెప్పివ్వకండి మనసులో. సో అదొక అవకాశం ఉంది. తర్వాత ఈ శని అంటే అడిషనల్ రెస్పాన్సిబిలిటీ అంటే మేబీ జాతకంలో ఏముందంటే మీకు జరుగుతున్న దశాంతర ఒకవేళ యోగం జరుగుతుందనుకోండి, మంచిదే, ఒకేసారి 2 శాలరీలు కొట్టేయచ్చు మీరు. సో అలాంటి అవకాశాలు కూడా వస్తాయి. సరే ఏదైనప్పటికీ మనం ఈ శని ఒరిజినల్గా శుక్రుడు ఉన్నాడు అనుకోండి, ఒకవేళ కుంభంలో కానీ మిథునంలో కానీ తులలో కానీ మీకు ఖచ్చితంగా ఈ సమయంలో డబ్బులు సంపాదించేదానికి అవకాశాలు ఉండనే ఉంటాయి. ఏదో ఒక రూపంలో మీకు మనీ ఇన్కమ్ లెవెల్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి, మ్యారేజ్ అయ్యే అవకాశాలు కుదురుతాయి. సో ఇవన్నీ కూడా ఈ సమయంలో అవకాశం ఉంది. తర్వాత అక్కడ ఒకవేళ మీకు రాహువు, కేతువులు ఉన్నారనుకోండి, ఇప్పుడు ఇది యోగకారకమే అవుతుంది, వక్రీకరించిన గ్రహంతో చేరబట్టి. అయితే అంటే మీకు కుంభంలో కానీ తులలో కానీ మిథునంలో కానీ రాహువు కానీ కేతువు కానీ ఉంటాయి. రాహు ఉంటే ఏంటంటే ఆపర్చునిటీస్ ఎక్కువ చేస్తాడు. కేతు ఉన్నాడంటే ఏం చేస్తాడంటే ఒకటి కట్ చేసి ఇంకో దానికి లింక్ చేస్తాడనమాట. అంటే ఉన్న ఉద్యోగం వదిలేసుకొని ఇంకో ఉద్యోగంలోకి జాయిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొంచెం గ్యాప్ రావచ్చు. మీరు తొందరగా యోగా లాంటి వాటిల్లో జాయిన్ అవ్వచ్చు. లేదు ఒకవేళ మీరు ఆధ్యాత్మిక చింతనని మెరుగుపరుచుకునేదానికి తీర్థయాత్రలు చేయొచ్చు. కేతు ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. రాహు ఉన్న వాళ్ళకి మూవీస్ ఇండస్ట్రీస్ లేదా ఫారిన్ ఆపర్చునిటీస్, ఎంఎన్సీ కంపెనీస్లో ఆపర్చునిటీస్ రావడం, లేదు కొంచెం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్లో ఉండే వాళ్ళకి కొంచెం బాగా రాణించడం జరిగే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి రాహు యొక్క కారకత్వాల వల్ల చెప్తున్నాం. సో మీకు ఆ రాహుకేతువులు మాట్లాడాను. గురువు, కుజుడు, శని, శుక్రుడు, ఆల్మోస్ట్ చంద్రుడు అందరూ అయిపోయారు. సో బేసిక్గా ఈ వీడియోలో ఎందుకు ఇది పర్టికులర్గా ఎవరికి బాగా ఇంపాక్ట్ వస్తుందో కూడా చెప్పాను మీకు, ఏ లగ్నం వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఏంటి అనేది. ఇప్పుడు ఫలితాలు ఎలా చూసుకోవాలండి? నార్మల్ పీపుల్ ఇప్పుడు కన్యా లగ్నం వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి 7వ స్థానంలో శని వక్రీకరించున్నాడు. ఈ వక్రీకరించిన గ్రహానికి 7వ దృష్టి ఎక్కువ బలంగా ఉంటుంది. అంటే ఇది భూమికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో డెఫినెట్గా ఆపోజిట్ రాశి మీద ఎక్కువగా ప్రభావం ఉంటుందన్నమాట. అంటే వీళ్ళని డెఫినెట్గా కన్యా రాశిలో మీకు ఏదైనా గ్రహాలుండి ఆ దశలు జరుగుతున్నాయనుకోండి, కొంచెం లిమిట్స్ అంటే బౌండరీస్ క్రియేట్ చేయగలడు ఆయన. సో మీరు ఎంతకి ట్రై చేసినా పని జరగకపోవడం, ఒక్కోసారి జాబులు ట్రై చేస్తుంటే జాబ్ రాకపోవడం, ఇవి కూడా ఈ 4 months కొంచెం టఫ్గా ఉంటుంది అనమాట. చాలా ప్రయత్నం చేస్తే కానీ ఒక్కోసారి జరగకపోవచ్చు. సో అందువల్ల ఏంటంటే మీ శనిదేవుడికి 3 తృతీయం, 7ము, 10ము దృష్టితో ఉన్నాయి. డెఫినెట్గా శనిదేవుడికి ఉన్నాయి కదా స్పెషల్ ఆస్పెక్ట్స్. సో ఆ ఆస్పెక్ట్స్తో ఆయన ఎప్పుడైతే వీటిని చూస్తాడో అప్పుడు కూడా ఈ ప్రభావం ఉంటుంది. ఆ యొక్క గ్రహ దశ అంతర్దశలో మీకు ధనస్సులో ఉన్న లేదు ధనస్సులో అని చెప్పుకోకూడదు. ఇక్కడ ఎలా చూస్తున్నారంటే నాడీ సిద్ధాంతంలో జనరల్గా కుంభంలోకి వచ్చినట్టే చూస్తారు వాళ్ళు. సో కుంభం నుంచి అన్నప్పుడు మళ్ళీ మీకు అష్టమం, ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి అష్టమంని కూడా చూస్తున్నట్టు లెక్క. శనిదేవుడు డైరెక్ట్గా చూస్తున్నట్టే, కన్యా రాశిని చూస్తున్నాడు కదా. సో ఇట్లా కూడా చూస్తారు. సో కన్ఫ్యూజన్ ఏం పడలేదు, ఎందుకంటే మీనరాశిలోనే ఉంది ఆయన. అంటే ఉత్తరాభద్ర నక్షత్రంలో శనిదేవుడి నక్షత్రమే కదా అది. సో పవర్ఫుల్గా కూడా ఉంటుంది. తర్వాత పూర్వభద్ర నక్షత్రంలో కూడా ఎంటర్ అవుతాడు.
సో ఇక్కడ ఎక్కడ అంటే మనకి పూర్వభద్ర 4వ పాదం అనే పాయింట్ వచ్చినప్పుడు అప్పుడు మీకు కుంభరాశిలోకి ఎంటర్ అయిన ఫలితాలు ఇంకా బలంగా కనిపిస్తాయి అన్నమాట. సరే ఏది ఏమైనప్పటికీ ఈ టైంలో ఈ 4 మంత్స్లో పెద్ద మేజర్ చేంజెస్ మాకేమి కలగలేదండి అనే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే అది పెద్దగా కానీ కొంతలో కొంత చూస్తారండి డెఫినెట్గా. ఎందుకంటే ఈయన కర్మకారకుడు కదా. బేసిక్గా ఏంటంటే కాలపురుషుడి చక్రంలో ఈయన దశమ లాభస్థానానికి అధిపతి. అందువల్ల డెఫినెట్గా ఏ కర్మలు అయితే మీరు చేస్తున్నారో మీ జీవితంలో ఏ ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, దాంట్లో డిలే అన్నా అవుతుంది. ఈ 4 మంత్స్ తొందరగా పనులన్నా అవుతాయి. అది డిపెండ్స్ అపాన్ మీ జాతకంలో ఉన్న శని కండిషన్ బట్టి. సో ఈ శనిదేవుడు ఏ విధంగా చూసినా కూడా మనకి ఈ టైంలో మనలో ఒక ఇంట్రోస్పెక్షన్ అనేది కలుగుతుందన్నమాట. ఏదో ఒక రూపంలో మనిషిని కొంచెం ఆలోచింపచేయడము, ఈ వర్క్ గురించి కొంచెం సీరియస్నెస్ పెంచుకోవడము, లేదు ఈ వర్క్ గురించి కొంచెం బద్ధకం పెరగడము, ఈ రెండు కూడా డ్యూయల్ రోల్ పోషించే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క జాతకంలో ఉన్న శని ఆధారంగా. సో ఇందువల్ల ఈ టైంలో మనం ఏం చేయాలి? జనరల్గా ఏంటంటే మీ జాతకంలో శని వక్రీకరించుంటే మాత్రం డెఫినెట్గా మీరు ఇంతకుముందు మీ శని యొక్క ఏ భావాలకి ఆధిపత్యం వహిస్తాడో ఆ భావాల విషయంలో మీరు కొంచెం అవి పోస్ట్పోన్ కానికుండా తొందరగా కంప్లీట్ చేసే అవకాశాలు వస్తాయి. సో తర్వాత ఒకవేళ మీకు శని వక్రీకరించలేదు ఆ విషయాలకు సంబంధించి ఇప్పుడు ఎవరైనా ఇల్లు కొందాము అనుకున్నారనుకోండి, చూద్దాంలే అని పోస్ట్పోన్ చేసుకుంటా మైండ్ అలాగా నవంబర్ దాకా పోస్ట్పోన్ డ్రాగ్ చేయొచ్చు. ఒకవేళ మీరు తులా లగ్నం అయితే అట్లా ఏ లగ్నం వాళ్ళకి ఆ లగ్నం. ఇప్పుడు మిథున లగ్నం వాళ్ళు ఉన్నారు, మిథున లగ్నం వాళ్ళకి దశమంలో శని వక్రీకరిస్తే 9వ భావంలోకి వచ్చినట్టు లెక్క కదా. సో ఇంతకుముందు 9వ భావంలో మీరు ఏ పనులైతే చేయలేదో, అంటే మీ తండ్రి గురించి ఆరోగ్యం గురించి కావచ్చు, మీ గురువుని కలవాలనుకోవడం కావచ్చు, లేదు పిహెచ్డి విషయం కావచ్చు, లేదు తీర్థయాత్రల విషయం కావచ్చు, ఫారిన్ ట్రిప్స్ కావచ్చు, ఈ వీటిలన్నిటి గురించి రివ్యూ అనమాట. మళ్ళీ మీరు ఒకసారి వాటి గురించి ఏదైతే వదిలేస్తున్నారో అవన్నీ మళ్ళీ ఈ టైంలో మీరు ఖచ్చితంగా కంప్లీట్ చేసే అవకాశాలు ఉంటాయి. లేదు ఏదైనా కోర్సు నేర్చుకుందాం అనుకున్నారు, వాటికి సంబంధించిన విషయం కెరీర్కి ఇంప్రూవ్ అయ్యేదానికి ఏదో ఒక రూపంలో. సో ఆ సీరియస్నెస్ అంతా కూడా మీకు ఆఫ్టర్ నవంబర్ 27th మళ్ళీ నార్మల్గా వచ్చేస్తారు. మీ జాతకంలో శని వక్రీకరించుంటే డెఫినెట్గా ఈ 4 మంత్స్ బాగా మంచి నాలెడ్జ్ గెయిన్ చేస్తారు డెఫినెట్గా. లేదు అని అంటే డెఫినెట్గా మీరు ఈ సమయంలో వర్క్ విషయంలో కొంచెం బద్ధకం ఆవహించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అట్మోస్ట్ కేర్ఫుల్గా ఉండాలి. శని వక్రీకరించిన దృష్టి 4th హౌస్ మీద పడుతుంది కాబట్టి తల్లి యొక్క ఆరోగ్యం, లేదు కొంతమందికి ఏంటంటే వెహికల్ కొనడం, వీటికి సంబంధించిన విషయాల్లో ఒకవేళ బాగలేదు అంటే వెహికల్కి ఏదైనా ప్రాబ్లం రావడం, లేదు అని అంటే కొత్త వెహికల్ కొనడం, ఈ రెండు జరుగుతాయి. మీ జాతకంలో ఒకవేళ శని కన్యలో ఉన్నాడు అనుకోండి, ఈ సమయంలో శని చూస్తున్నాడు కదా, యాక్టివేట్ చేస్తున్నాడు కదా, అంటే డెఫినెట్గా మీ జాతకంలో ఏ భావాలకు ఆధిపత్యం వహిస్తాడో ఆ విషయాలు ఈ సమయంలో డెఫినెట్గా బాగా ఫ్రూట్ఫుల్ అవుతాయి అన్నమాట. ఫ్రూట్ఫుల్ అవుతాయంటే దాంట్లో ఏదైనా ఒకటి పని జరిగిందంటే, ఇప్పుడు అష్టమ భావానికి 9వ భావానికి ఆధిపత్యం. సో అష్టమ భావం అంటే ఏంటి? రీసెర్చ్ వర్క్, లేకపోతే ఏదైనా మీ అత్తగారు మామగారు వాళ్ళ తరపున ఇంకేదైనా ఇంతకుముందు ఏదైనా పెండింగ్ కర్మలు ఉంటే వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్లాలనుకున్న విషయాలు ఉంటే అవి ఈ సమయంలో వాళ్ళకి హెల్ప్ చేయడం, ఇలాంటివి కూడా జరుగుతాయి. సో అంటే ఇప్పుడు మీరు వెహికల్ ఇక్కడ 4th హౌస్ని చూస్తున్నాడు కదండి, మీ మదర్ గురించి అనుకోవచ్చు, గృహ నిర్మాణం గురించి అనుకోవచ్చు, లేదా వెహికల్కి సంబంధించి అనుకోవచ్చు, వీటిలన్నిటి మీద కొంచెం ఇంట్రాస్పెక్షన్ ఎక్కువగా ఉంటుంది. సో తృతీయ దృష్టితో మీకు 12వ ఇంటిని చూస్తాడు. 12వ ఇంటిని చూసినప్పుడు ఏమవుతుంది? ఖర్చు అనేది అన్ఎక్స్పెక్టెడ్గా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంతకుముందు చేయాల్సిన వాటికి అంటే మీరు ఇన్సూరెన్స్ కట్టలేదు, అష్టమ భావం అంటే ఇన్సూరెన్స్ కూడా కదా, సో ఇన్సూరెన్స్ ఈ సమయంలో కట్టుకునే అవకాశాలు ఉంటాయి. సో ఇట్లా అది ఒక రకంగా అది లాస్ట్ ప్లేస్లో చూస్తుంది కాబట్టి డెఫినెట్గా అట్లా ఖర్చు పెట్టడం, ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగే అవకాశాలు ఉంటాయి. సో సప్తమాన్ని చూస్తాడు దశమ దృష్టితో, అక్కడ మీకు డెఫినెట్గా బిజినెస్ విషయంలో ఏదైనా కొత్త మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చే అవకాశాలు రావడం, తర్వాత మీ యొక్క వైఫ్ యొక్క హెల్త్ విషయంలో కొంచెం ఇంట్రాస్పెక్షన్కి వెళ్ళడం, అంటే హాస్పిటల్కి వెళ్ళి కరెక్ట్గా బ్లడ్ టెస్ట్ అయి చేయించుకోవడం, ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఇట్లా ఇవన్నీ కూడా మనం ఒక ఆలోచన విధానం ఎలా ఉండాలంటే ఈ అన్ని ఆస్పెక్ట్స్లో మనం చూడాలి గోచారాన్ని. బేసిక్గా ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే మనకి ఈ లగ్నం వాళ్ళకి ఇలా ఉంటుందండి, ఈ లగ్నం వాళ్ళకి చెప్పుకుంటా పోతే వీడియో చాలా పెద్దదవుద్ది. మీకు ఒక హింట్ ఇచ్చాను, ఆ హింట్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. సో ఒక లగ్నాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను, మిథున లగ్నాన్ని. సో మిగతా లగ్నం వాళ్ళు ఆయా లగ్నం వాళ్ళకి ఏ భావంలో ఉంది, అది ఏ భావంలోకి వచ్చినట్టు ఫీల్ అవ్వాలి. సింహ లగ్నం వాళ్ళు ఉన్నారు, అష్టమంలో ఉంది, సో సప్తమంలోకి ఆయన ఎంటర్ అవుతున్నట్టు ఫీల్ అవుతారు. సో దానివల్ల ఏంటంటే సప్తమ భావంలో మీరు వ్యాపారం, మీ వైఫ్ యొక్క ఇది, సో పార్ట్నర్షిప్స్, వీటివన్నిటి మీద ఇంట్రాస్పెక్షన్ జరగచ్చు. లేదు దానివల్ల అక్కడ ఆగిపోయిన పనులు ఇంతకుముందు ఇప్పుడు మీరు కంప్లీట్ చేసే అవకాశాలు ఉంటాయి.
లేదు అని అంటే ఆ 4 months మీరు ఆ విషయాల్లో బద్ధకం కూడా వహించే అవకాశాలు ఉంటాయి మీ జాతకంలో ఉన్న శని ఆధారంగా. సో ఇట్లా మనం అన్ని లగ్నాల గురించి మనం ఎక్కువగా సమయం పడుతుంది కాబట్టి ఊరికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఓకేనండి. సో జనరల్గా శని వక్రీకరించే ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈవెన్ ఏ ఇయర్లో అయినా కూడా వక్రీకరించేది డెఫినెట్గా జరుగుతుంది. ఇవి ఎప్పుడు చెప్పినా ఇదే ఫలితాలు కూడా మనం ఇలాగే ఉంటాయి కూడా. సో ఇదండి శని వక్రీకరణ 2025వ సంవత్సరం ఈ 4 months జూలై 13 నుంచి నవంబర్ 27 వరకు ఉంటుంది. ఈ సమయంలో మీరు చేయవలసిన రెమెడీస్ అనేవి ఏమి ఉండదు. ఏంటి అనేది తెలుసుకోవడం వరకే. ఓకే, ఈ 4 months ఇలా ఉంటుంది, మన దశానాథుడు అంతర్దశానాథుడు శని చూస్తున్నాడు కాబట్టి కొంచెం పనులు తొందరగా అవుతాయనుకునే వాళ్ళు ఉన్నారు, కొంచెం లేట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. చెప్పాను కదా, డిపెండ్స్. ఓకేనండి. నమస్కారం, మీ రాజేష్.